మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన మన ఇంటి పుల్లకూర అనే కథ విందాం. ఈ కథ వనితా జ్యోతి మ్యాగజైన్లో ఆగస్ట్ 1997 సంవత్సరంలో ప్రచురితమైన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. సుబ్బలక్ష్మి వేదనగా నిట్టూర్చింది. భర్త ఇంటికి వస్తాడనే ఆనందం ఆమెలో ఏ కోసానా లేదు. అతని ఇంటికి తూలుతూ రాడు. అతని దగ్గర మందు వాసన ఉండదు. రావడం మామూలుగానే వస్తాడు. రాగానే భార్యను దగ్గరికి తీసుకొని ఆమె గులాబీ పెదవులపై ముద్ర వేసి మరీ స్నానానికి వెళ్తాడు. స్నానం చేసి వస్తూనే త్వరగా డ్రెస్ అయి భార్యను సినిమాకో షికార్కో తీసుకెళ్తాడు. ఇంటికి వచ్చాక టేబుల్ పై కంచాలు అవి పెట్టి భార్యకి సహాయపడతాడు. ఇద్దరూ భోజనానికి ఉపక్రమిస్తారు. అదిగో ఆ ఘట్టంలోనే అతనిలోని మరో మనిషి బయటికి వస్తాడు. ఆ మనిషి సుబ్బలక్ష్మి మనసుని తూట్లు పొడుస్తాడు. ఆమె గుండెని గాయపరుస్తాడు. గత 10 రోజులుగా భర్తలో ప్రవేశించిన ఆ కొత్త జాడ్యం ఆమెని తీరని మనస్తాపానికి గురిచేస్తుంది. భర్తతో తగువ పెట్టుకోవడానికి ఆమె మనసు అంగీకరించడం లేదు. ఇంతా చేసి వాళ్ళ పెళ్ళై ఎన్నాళ్ళైందని 6 నెలలేగా. 6 నెలల క్రితం వరకు సుబ్బారావుకి భార్య తనకి ఆ భగవంతుడిచ్చిన అపురూపమైన వరంగా కనిపించేది. ఆమె ప్రతి చర్య అద్భుతంగా తోచేది. 15 రోజుల కిందట తన ఆఫీస్కి దగ్గరలో సనత్ నగర్ ఏరియాలోని ఒక ఇంట్లోకి అద్దెకి వచ్చిన మర్నాడే అతనికి ఆ వింత జబ్బు అంటుకుంది. ఆ రోజు పక్కింటి పంకజాక్షి రుచి చూడమని ఇచ్చిన వంకాయ కూరని తిన్నాకే సుబ్బారావులో ఆ జబ్బు మొదలైంది. కూర అద్భుతంగా ఉంది, ఎలా చేశారో కనుక్కో అని సుబ్బారావు మెచ్చుకున్నప్పుడు సుబ్బలక్ష్మిలో స్త్రీ సహజమైన ఈర్ష్య కలగలేదు. మీరు చేసిన వంకాయ కూర బాగుందన్నారండి మా వారు, ఎలా చేశారో చెప్పరు అని పంకజాక్షిని అడిగింది. పంకజాక్షి తను వంకాయ కూర ఎలా చేసిందో చెప్పడం మాటాటుంచి గర్వంగా నవ్వేసి బెండకాయ కూర తెచ్చి ఇచ్చింది, రుచి చూడండి అంటూ. నా జీవితంలో ఇంత రుచికరమైన కూర తినడం ఇదే మొదటిసారి అన్నాడు సుబ్బారావు లొట్టలేసుకొని తింటూ. ఇదేమిటి ములక్కాయల కూర, నీ మొహంలా ఉంది. సుబ్బారావు పళ్ళెంలో కూర తీసి గిన్నెలో పడేశాడు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోడలు దెప్పినందుకు అన్న సామెతగా అతను పంకజాక్షి వంటను మెచ్చుకున్నందుకు కాదు, తన వంట బాగాలేదన్నందుకు ఆమె బాధపడింది. నేను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు పుస్తకాలు చదువుతూ కూర్చోకపోతే ఆ పంకజాక్షి గారి దగ్గరికి వెళ్ళి వంట నేర్చుకోకూడదు అన్నాడా మహాశయుడు. దాంతో సుబ్బలక్ష్మికి మొదటిసారిగా తన పాక నైపుణ్యంపై తనకే అనుమానం వచ్చింది. బీరకాయ కూర నుంచి బిర్యానీ వరకు తను చౌలూరించేలా చేస్తుందని వాళ్ళ ఊళ్ళో వాళ్ళంతా గొప్పగా చెప్పుకునేవారు. మరి అందరికీ నచ్చిన వంట మొగుడికి ఎందుకు నచ్చలేదా అని ఆలోచించి పంకజాక్షి దగ్గర వంటలో మెళకువలు తెలుసుకోవాలని అడిగింది. కానీ ఆమె అదేదో ట్రేడ్ సీక్రెట్ అన్న లెవెల్లో నవ్వేసి మాట మార్చినప్పుడు మాత్రం సుబ్బలక్ష్మికి చిరాకేసింది. పంకజాక్షి ప్రతిరోజు క్రమం తప్పకుండా గుత్తి వంకాయ కూర అన్నయ్య గారికి ఇష్టమన్నారుగా, రుచి చూసి ఎలా ఉందో చెప్పమనండి, గోంగూర పచ్చడి రుచి చూడండి అని ఆనప తొక్కల పచ్చడి దగ్గర నుంచి ఆవడల దాకా తెచ్చిస్తూనే ఉంది. సుబ్బారావు ఆహా ఏమి రుచి అనరామై మరిచి అని పాడుకుంటూ వంకాయ కూరను తింటున్నప్పుడు ఉక్రోషంతో కన్నీళ్లు పెట్టుకున్న సుబ్బలక్ష్మి కోరి భుజింతురు గోంగూర పచ్చడి అని పాడుకుంటూ గోంగూర పచ్చడితో కంచెడు అన్నం లాగిస్తున్నప్పుడు నిర్లిప్తతో చూసే స్థితికి ఎదిగిపోయింది. తన వంట నిజంగా బాగాలేదేమో, అందుకే ఆ పంకజాక్షి ఇచ్చిన కూరల్ని అంత మెచ్చుకుంటున్నాడు అనే అనుమానంతో పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి కుకింగ్ క్లాసులకి వెళ్ళింది. బోలెడు డబ్బు తగలేసి వంటల పుస్తకాలు కొంది. మరింత శ్రద్ధగా వండడం మొదలుపెట్టింది. కానీ ఏం లాభం, సుబ్బారావు పొరుగింటి పుల్లకూర తినమరిగాడు. వాళ్ళ సంసార సంగీతంలో ఎదురైన ఈ చిన్న చరణంలోని అపశృతికి రోజుకో పల్లవిగా బెండకాయ పులుసు రూపంలోనో ఆనపకాయ కూర రూపంలోనో వచ్చి చేరుతూనే ఉంది. క్యాబేజీ కూర నా శ్రాద్ధంలో ఉంది, పులుసా ఇది కుడితిలా ఉంది, కొబ్బరి పచ్చడి దరిద్రంగా ఉంది, వెళ్ళి పంకజాక్షి గారి దగ్గర నేర్చుకో వంట ఎలా చేయాలో సుబ్బారావు ఘాటుగా విమర్శిస్తూనే ఉన్నాడు. అద్భుతం, టమోటా పచ్చడి నాకుతూ అన్నాడు సుబ్బారావు. అంత బాగుందా?
మంచినీళ్ళు తాగుతున్న సుబ్బలక్ష్మి గ్లాస్ పైనుంచి కళ్ళెత్తి ఓరగా చూస్తూ అడిగింది. చాలా, ఇలా చేయడం నీకు ఈ జన్మలో రాదు. ఏం బాగుంది, గొడ్డు కారం, పెదవి విరిచింది. ఉప్పు కారం లేకుండా చప్పుడు మెతుకులు పెట్టి పెంచిందే మీ అమ్మ, అందుకే నువ్వు ఇలా పౌరుషం లేకుండా ఉన్నావు. నేను నువ్వు చేసిన వంటను తినకుండా పంకజాక్షి చేసిన వంటను మెచ్చుకొని తింటూ ఉంటే నీకు బాధగా లేదు? లేదు, కొంతమందికి ఇంట్లో పెళ్ళం చెవులూరించేలా చేసి పెట్టినా పొరుగింటి పుల్లకూర రుచిస్తుంది కాబట్టి. ఏడవలేకపోయావు, నీ మొహానికి అసలు వంటొచ్చా? వ్యంగ్యంగా అన్నాడు సుబ్బారావు. నువ్వు వండే వంటలో నాకు బాగా నచ్చినదేమిటో చెప్పనా? చెప్పండి. అన్నం, నవ్వాడు సుబ్బారావు. ఎందుకంటే దానికి రుచి వాసన ఉండవు కాబట్టి. అయినా అన్నమైనా చెడగొట్టకుండా ఉండడంలో నీ గొప్పతనం ఏముందిలే, సరిపడా నీళ్లు పోసి కుక్కర్లో పెడితే అదే ఉడుకుతుంది. ఎగతాళిగా నవ్వాడు. సుబ్బలక్ష్మి ప్రతిసారిలా ఉక్రోషపడలేదు. అయితే నేను అన్నం తప్ప మరేం వండినా డోకొస్తుందంటారు. నిశితంగా భర్త ముఖంలోకి చూస్తూ అంది. అవును, నిజాయితీగా చెప్పాడు. టమోటా పచ్చడి నచ్చిందన్నారుగా, మరి కాస్త వేసుకోండి. గిన్నెలో ఉన్నదంతా ఊడ్చి భర్త కంచంలో వేసింది. అమోఘం. సుబ్బారావు పచ్చడి నాకి నాకి వదిలిపెట్టాడు. నిన్నటి పనసపొట్టు కూర ఎలా ఉందని పంకజాక్షి గారు అడిగారు. అద్రిపోయిందని చెప్పు. నిజంగానా? ఏ, నువ్వు తినలేదా? తిన్నాను, నాకు నచ్చలేదు. ఎప్పుడైనా పనసపొట్టు కూర తిన్న మోహమేనా అది? అసలు తినడం వస్తే, తిన్న పదార్థం రుచిగా ఉందో లేదో తెలిసిన వాళ్ళకే వండడం బాగా వస్తుంది. అవునా? సందేహమా? సుబ్బారావు పచ్చడి గిన్నెలోకి తొంగి చూశాడు. పచ్చడి అయిపోయిందా? మరీ కొంచెమే ఇచ్చిందేమిటావిడ? మిగిలితే రాత్రికి తినరేమోనని కొంచెమే చేశాను. సుబ్బారావు తను పొరపాటుగా విన్నాడేమోనని అడిగాడు. ఏంటి, ఏమిటన్నావు? సుబ్బలక్ష్మి ఇందాకటి మాటల్ని రిపీట్ చేసింది. పచ్చడి నువ్వు చేశావా? అదిరిపడి అడిగాడు. అవును, అంతేకాదు, నిన్న అద్భుతం అని పొగుడుతూ మీరు తిన్న పనసపొట్టు కూర, ఆదివారం తిన్న ఆనపకాయ కూర, సోమవారం నాడు ఆరగించిన సోయాబీన్స్ కూర, మంగళవారం నాటి మామిడికాయ పచ్చడి, బుధవారం నాడు పొట్ట పగిలేలా తిన్న బూడిద గుమ్మడికాయ హల్వా, గురువారం నాటి... ఏమిటి? కెవ్వుమన్నాడు సుబ్బారావు. మరి మరి టేబుల్ మీద పంకజాక్షి ప్రతిరోజు పంపే ఆ స్టీల్ గిన్నె వైపు గుడ్లు తేలేసి చూస్తూ, గిన్నె మాత్రం పంకజాక్షి గారిదే, అందులోని పచ్చడి మాత్రం నేను చేసింది, చెప్పింది సుబ్బలక్ష్మి. పంకజాక్షి పంపిన కూరల్ని పని మనిషికి ఇచ్చేసి ఆ గిన్నెలో తను వండిన వంటకాలని పెట్టి వారం రోజులుగా భర్త చేత వాటిని తినిపిస్తూ అతని పొగడ్తలకి లోలోన సంతోషపడిన సుబ్బలక్ష్మి. ఏమిటి? మరోసారి కెవ్వమన్నాడు. అవును, ఇది మనింటి పుల్లకూరే, పచ్చడి బాగుందన్నారుగా, తినండి. లోపల నుంచి తను దాచిన టొమాటో పచ్చడి తెచ్చి భర్త కంచంలో వడ్డించింది. సుబ్బారావుకి స్పృహ తప్పినంత పనైంది. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన మన ఇంటి పుల్లకూర కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.